గర్భఫలము పుత్ర సంతానము, యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మీరంతా యూత్, దేవుడిచ్చే ఒక తల్లిదండ్రులకు దేవుడిచ్చే బహుమానము. అంటే దీని విలువ చాలా మందికి తెలియదు. దేవుడిచ్చే బహుమానము ఎలా ఉంటుందండి? దీని విలువ ఎవరన్నా దీని కట్టేవారు ఉన్నారా? ఎవరన్నా దీనికి కొనుక్కునేవారు, దీని విలువ గురించి ఆలోచన చేసేవారు ఎవరైనా ఉన్నారంటారా? చాలా ఇంపార్టెంట్. కానీ మేము మర్చిపోతూ ఉంటాం. ఈ రోజులో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు, పిల్లలు కూడా కంట్రోల్లో లేరు. తల్లిదండ్రులు అంటున్నారు, మేము చెప్పి పిల్లలకు చాలా అయిపోయిందండి, మేము వదిలేసినాము, మా మాట ఇంటలేడు. ఫస్ట్ తల్లిదండ్రులకు చూస్తే యెహోవా ఇచ్చే బహుమానము చాలా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులు ఉంటారు. ఒకవేళ మీ పిల్లల్ని మీరు కరెక్ట్ గా పోషించకపోతే మీరు దేవుడి దృష్టిలో కూడా మంచి తల్లిదండ్రులు కాలేరని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు మీకు బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా దేవుని మార్గంలో, దేవుని భయము భక్తిలో, మీ ఆస్తి కంటే ఎక్కువ విలువైనది, ఆ విలువ కట్టలేనిది ఏది ఉందంటే మీ పిల్లలు. ఆ పిల్లలు దేవుడిచ్చిన బహుమానము. అది మామూలుగా బహుమానం కాదు, ఎవరో గిఫ్ట్ ఇచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది. మనం ఏం చేస్తామంటే బాగా దానికి లామినేషన్ చేసి ఫ్రేమ్ లో పెడతాం. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పనికిరాని గిఫ్ట్, అది కొద్ది రోజు ఉండి అది పనికిరానిది. కానీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్, దేవుడు ఇచ్చిన బహుమానం ఏముందంటే మీ పిల్లలు. వారికంటే ఇంపార్టెంట్ మీకు ఎలాంటి ఆస్తి లేదు. ఒకవేళ ఆస్తి పోగొట్టుకున్నా తర్వాత సంపాదించుకోవాలి. పిల్లలు పాడైపోతే ఇక మళ్ళీ కష్టమైన పని. అందుకే మీ భవిష్యత్తు, మీ లైఫ్ ఈ రోజు జనరేషన్లో అన్ని తెలిసి కూడా సార్లు ఎంజాయ్ చేద్దాం, ఎక్కువ బతికి ఏం చేస్తాం అనేది ఈ రోజు జనరేషన్లో పిల్లలకి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ చిన్నగా ఉన్నప్పుడు మీకు ఇంత చెప్పారు, ఇప్పుడు మీకు ఒక సపోర్ట్ అవసరం, మీకు ఒక మార్గంలో నడిపించేవారు అవసరము, మీకు బుద్ధి మాటలు చెప్పేవారు అవసరము, మీకు చేయి పట్టుకుని నడిపించేవారు అవసరం. ఎందుకంటే చెట్టు నాటినప్పుడు కంపల్సరిగా దానికి ఒక సపోర్ట్ గా ఒక కట్టె అనేది కంపల్సరిగా పెడతారు. కట్టె లేని చెట్టు గాలికి వరిగి వంకరగా అయిపోతుంది. లేకుంటే ఆ చెట్టు ఏమంటారు పడిపోయి పాడాయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. గాలి వచ్చినప్పుడు ఇరిగిపోతుంది. ఇరిగిపోకుండా స్ట్రేట్ గా ఉండాలంటే ఒక కట్టె పెడతారు. ఎక్కడైనా ఏ చెట్టు పెట్టినా కూడా చిన్నగా ఉన్నప్పుడు దానికి ఒక సపోర్ట్ అనేది పెడతారు. మీ జీవితంలో ఒక సపోర్ట్ అనేది లేకపోతే మీ జీవితం ఎలా అయిపోతుందంటే బాగా గాలి వచ్చినప్పుడు పట్టుకోపోయే అవకాశము 100% ఉంటుంది, లేకుంటే ఇరిగిపోయే అవకాశము ఉంటుంది. అది లైఫ్, మీ లైఫ్. అంటే చిన్న ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలంటే కీర్తన గ్రంథము 119 అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాము. చదవండి ఒకసారి. 119 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి
దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వీరి భవిష్యత్తు, వీరి లైఫ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే, నువ్వు నర్సరీ క్లాస్లో ఉన్నప్పుడు నీకు ఏబిసిడి స్టార్ట్ చేసినప్పుడు నీకు ఒక పలుక కావాలా, ఒకటి స్లేట్ పెన్సిల్. ఒక పెన్సిల్, ఒక బల్పము ఇచ్చి నీకు ఫస్ట్ ఏబిసి. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు? టెన్త్ వరకు వెళ్ళిపోయి తర్వాత ఇక మెల్లగా 10th, 1st, 2nd, 3rd ఇక్కడ వరకు ఓకే. ఇది కంపల్సరీ నువ్వు చేస్తావు, ఎందుకంటే నీకు ఈ లోకంలో బతకాలి కాబట్టి, నీకు పెద్దగా జాబ్ చేయాలి కాబట్టి, చదువు నీకు లైఫ్లో ఉండాలి కాబట్టి దానికి పెద్ద ఇంట్రెస్ట్గా తీసుకొని పిల్లలు బాగా పంపిస్తూ ఉంటారు. ఏడ్చినా ఎలా చేసినా కొట్టి తిట్టి పంపిస్తూ ఉంటారు. మరి దేవుని విషయంలో మాత్రము అంత సీరియస్గా తల్లిదండ్రులు తీసుకుంటారు. ఈ రోజు యూత్ మీటింగ్ అంటే ఇంకా చాలా మంది రావాలి, కానీ తల్లిదండ్రులు ఎందుకు నువ్వు రాలేదు అని గట్టిగా నిలదీస్తే వారికి నెక్స్ట్ కొంచెం భయం ఉంటారు. అది ఎప్పుడు చేయాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే ఆయన ఎదిగి కరెక్ట్గా ఉంటాడు. 20 సంవత్సరం వచ్చింది, 18, 16 సంవత్సరం వచ్చిందంటే ఇక నువ్వు ఎంత చెప్పినా కూడా ఫలితం అనేది ఉండదు. అందుకే యౌవనస్తులకి ఎలాగా వారి నడత చదవతారు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనడం చేతనే కదా. కింద వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చూస్తే చాలా మంది కొడుకులు ఉన్నారు. అబ్రహాం గారు తీసుకుంటే తన కొడుకు ఇస్సాకు గారి గురించి ఒకవేళ నేను ఎన్నిసారి ఆ వాక్యం చెప్పినా చాలా ఎమోషనల్గా వస్తాను. ఎందుకంటే తన తండ్రి మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రకారము తన తండ్రితో తన కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏది కూడా అడగలేదు. ఎక్కడ వెళ్తున్నాం డాడీ మనం అంటే, బలి ఇవ్వడానికి వెళ్తున్నాము. నడుము దగ్గర వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఏది కూడా అసలు ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే ఒక్క మాట అక్కడ తన కొడుకు అడగడం జరిగింది, బలి ఇవ్వడానికి మనం వెళ్తున్నాం కానీ డాడీ మరి మేకపిల్ల ఎక్కడ అని అడిగింది. దేవుడు అన్నాడు, అబ్రహాం గారు అన్నారు, తండ్రి అది దేవుడు చూసుకుంటాడు. నిజంగా ఆ మాట ఆయన కాలు చేతులు కట్టేసి కట్టె మీద పెట్టి కత్తి తీసుకొని నరికే సమయంలో అప్పటి వరకు ఆ కొడుకు ఏమి కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఈ రోజు రిపీట్, ఈ రోజు జరిగింది అనుకోండి. ఏ కొడుకన ఈ ప్రపంచంలో ఏ కొడుకన నిలబెడతాడంటారా, ఉంటాడంటారా, అక్కడ దాకా వస్తాడంటారా? ఎవరా ఈ రోజు జరిగితే అంటారు, నీ దేవుడు నీ దగ్గర పెట్టుకోరు నాయన, నీ భక్తి నీ దగ్గర పెట్టుకో, నీ గురించి నేనెందుకు సరిపోవాలా, అవసరం లేదని మధ్య నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆలోచన చేస్తే అసలు అలాంటి కొడుకులు చాలా బైబిల్లో ఉన్నారు. కానీ ఈ రోజులో చూస్తే మరి యూత్ అనేవారు దుష్టుల సహవాసంలో పాడైపోతున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యం సహవాసం లేక, తెలివి లేక
జ్ఞానము లేక ఎలాంటి వారితో ఉంటున్నామో, ఎలాంటి వారితో తిరుగుతున్నామో ఏమి కూడా తెలివి లేదు. కానీ మనం బైబిల్ చెప్తుంది, చాలా జ్ఞానవంతులుగా మీ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచాలా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట లోబడి ఉంటే దేవుడు వారిని చాలా ఆశీర్వదిస్తాడని మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం ఇక్కడ చూద్దాం. సామెతల గ్రంథము ఇక్కడ చూడండి, చాలా మంది ఏ రోజు యూత్ రెండో మాట ఏం చెప్తున్నారంటే, చాలా మంది ఎంజాయ్ అనేది ఈ రోజులో ఒక ప్యాకేజ్ బట్టి ఒకరి చిన్న పిల్లల నుంచి ఎంజాయ్మెంట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ప్రసంగి 11 9 అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం. యౌవనుడా నీ యౌవనమందు సంతోషపడుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆపండి. బైబిల్ అంటుంది, యౌవనమందు సంతోషపడు, ఎంజాయ్ చేయి. కానీ ఒక్క మాట గుర్తించుకోవాలి. ఇక్కడ కూర్చున్న యువత ఒక మాట గుర్తించుకోవాలి. బైబిల్ అంటుంది వాక్యం, ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి, కానీ ఒక్క మాట గుర్తించుకోండి. అది ఏంటంటే, చదువు, యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏ పని చేసినా ఒక్కటి గుర్తించుకోవాలి, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నాకు చూస్తాడు, ఒకరోజు న్యాయ తీర్పు అనేది ఉంటుంది అని ఆ భయము నీ గుండెలో ఉండాలి. భయం అంటే నీకు ఒక కౌశలాన్ని, భయం అంటే నీకు ఎప్పుడు కూడా ఒక మంచి దారిలో నడిపిస్తాడు. చాలా మంది అంటారు, నేను ఎవరికి భయపడను అంటారు. కానీ బైబిల్ అంటుంది, భయం నీలో ఉండాల. అది ఏం చేస్తుందంటే నీకు కాపాడుతూ ఉంటుంది, అటు ఇటు పోకుండా. అందుకే ఎందుకు ఫస్ట్ వచనం మనం చూస్తే, వాక్యము ద్వారానే యవనస్తులను వాక్యం చేత. మీరు చర్చికే రారు, వాక్యమే వినరు, మీకు ఎలాగ బాగు చేయాలి? మీ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది? ఎవరితో ఉంటున్నారు? మీతో ఉన్న వ్యక్తి ఎవరు? మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు? ఏమేమో ఎన్నో కష్టపడి నా పిల్లలు మంచి జాబ్ చేస్తారు, నా పిల్లలు బాగా అవుతారు, కొద్ది రోజులు కష్టం చేసిన తర్వాత వాళ్ళు జాబ్ చేస్తారని తల్లిదండ్రులు ఎక్కడెక్కడో పనిచేసి వారు మీ మీద ఆశ పెట్టుకుంటారు. కానీ అలాంటి తల్లిదండ్రులని ఆశలు నిరాశలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తప్పిపోయిన కుమారు గురించి 2 పాటలు చెప్పి మళ్ళీ వాక్యాలు వస్తాం. తప్పిపోయిన కుమారు గురించి చాలా మంది వాక్యం తెలుసు. ఆయన తన స్నేహితులతో దుష్టుల ఆలోచనలో ఉండి దుష్టుల సావాసంలో తిరిగి కావలసిన ఆస్తి అంతా ఆయన వాటంతా తీసుకొని తన తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, ఇది చాలా జాగ్రత్తగా వినాలా, ఇవన్నీ కథలు కాదు. త్వరలో ముగిస్తా, నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిండు, ఒక దేశానికి వెళ్ళిపోయిండు.
అక్కడ ఇక్కడ డబ్బులు ఉన్నంత వరకు వెళ్ళిండు, తాగిండు, ఎంజాయ్ చేసిండు, పైసలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక పందులు లేపడానికి అక్కడ పనిగా ఉన్నాడు. ఒక పందులు లేపాలని ఆకలి బాగా అయిపోయింది, ఏమీ లేవు, పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది, ఏమీ లేదు. ఆ పంది ఏదైతే తింటారో ఆ పంది తినే ఆహారం కూడా అయినా తినే పరిస్థితి ఆయనకు వచ్చింది. అప్పుడు అంటాడు, తన తండ్రి గుర్తొస్తాడు. అప్పుడు అంటాడు, నా తండ్రి దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు కదా, నేను ఎంత పెద్ద తప్పు చేసినా కదా, నా తండ్రి దగ్గర వెళ్తా, నా తండ్రి క్షమాపణ అడుగుతా, నా తండ్రి నీ పనిలో వాడికి నన్ను పెట్టుకొని నేను బతిలాడతా అని అప్పుడు ఆయనకు ఆ ఆలోచన పుట్టింది. అప్పుడు పరిగెత్తుకుండా తన తండ్రి దగ్గర వచ్చి మన బైబిల్లో చూస్తాం. కానీ ఆ తండ్రి ప్రేమ ఎప్పుడైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందో ఆ తండ్రి ఆ కొడుకుని మర్చిపోలేదు. అది కన్న తండ్రి ఒక ప్రేమ. ఆ ప్రేమకు చిన్న పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే మీరు తండ్రిగా అయిపోతారో అప్పుడు ఆ తండ్రి ఎంత కష్టపడరు అనేది అప్పుడు మీకు తెలుస్తారు. ఇప్పుడు ఏమీ తెలియదు. అయితే ఆ తండ్రి ప్రతి దినము ఇంటి మీద వెళ్ళి తన కొడుకు గురించి చూసేవాడు, తన కొడుకు గురించి ఎదురు చూసేవాడు. నా కొడుకు వస్తాడని ఒక నమ్మకంతో నిలబడి రోజు చూసేవాడు. ఒక రోజు వచ్చింది, పైకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు తన కొడుకు దూరం నుంచి వస్తా ఉన్నాడు. బట్టలు లేవు, మొత్తం అంతా హాలతంతా ఖరాబ్ అయిపోయింది, ఆయన కండిషన్ బాగా లేదు, బాగా పిక్చర్ లెక్క అయిపోయాడు. అప్పుడు వస్తా ఉన్నప్పుడు తండ్రి బాగా కింద దిగి వెళ్ళి ఆయన కంటే ముందే తండ్రి వెళ్ళి తన కొడుకుని కౌగిలించుకొని ముద్దాడి, నా కొడుకు వచ్చిండు, పెద్ద విందు చేయనని ఆయనకు చెప్పడము మనం చూస్తాం. కానీ ఒకటే, ఇవన్నీ మాటలు ఇది ఒక చెవితుని వదిలే మాటలు కావు. ఈ మాటలు ఎలా ఉండాలంటే సామెతలో ఒక మాట రాయబడి, ఈ మాటలన్నీ మీరు మీ ఒక ఏమంటారు, ఒక డైమండ్, ఒక నెక్లెస్, ఒక హారం లేక మీ మెడల్లో ధరించుకోవాలంట. ఒక గోల్డ్ చైన్ మీరు ఎలా చేసుకుంటారు, $1 $2 దానికి ఎంత ఇంపార్టెంట్గా వేసుకుంటారు కదా ఈ మెడలో. దేవుని మాటలు కూడా మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. జీవితం అనేది మళ్ళీ మళ్ళీ ఉండదు. ఈ లైఫ్ అనేది మళ్ళీ దొరకదు. టైము విలువ చాలా మందికి తెలియదు. టైం పాస్ చేస్తారు, యౌనస్తులు టైం పాస్ చేస్తారు, ఫోన్లో కూర్చుంటారు, రాత్రి అంతా కూర్చునే వారు ఉంటారు ఫోన్లో. బుద్ధి జ్ఞానము లేక, సమయము విలువ నిలవక, ఏం చెయ్యాలో ఇప్పటి నుంచే మీకు ఎలాంటి ప్లానింగ్ లేవంటే, సమయము వృధా చేస్తున్నారంటే ఫోన్లో మీరు 1 2 గంటలు రాత్రి అంతా కూర్చునే వారు కూడా ఉండరు. అలాంటి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదో చేసామనే వరకు ఏమీ ఉండదు, సమయము వెళ్ళిపోతూ ఉంటుంది, బలము శక్తి ఉండదు, ఏజ్ ఉండదు, ఎందుకు వచ్చినామో ఎందుకు పోతున్నామో కూడా తెలియదు. దేవుడు అంటున్నాడు, జ్ఞానంతో బతకండి, ఇవన్నీ మీవే. ఎంత ప్రేమించండి అంటే దేవుడు మనిషిని ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ఈ సృష్టిలో ఉన్నదంతా మనిషికి ఇచ్చేసి అంటారు, ఇవి అంత నీ కాలి కింద. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఎవరితో కూర్చొని ఏం చెయ్యాల, మనము ఏం సాధించాలా, ఆ జ్ఞానము లేక చలో నలుగురితో
ఎలా చెప్తే అలా, ఇటు పోదామంటే ఇటు, అటు పోదామంటే ఇటు. కానీ వేరే వాళ్ళ మాట వినకుండా చెప్పే పరిస్థితులు నీవు అయిపోవాలి. ఎప్పుడైతావంటే వాక్యం ఇది, ఆ వాక్య ప్రకారము నీ మనసులో పెట్టుకొని మంచి సావాసంలో నడిస్తే నీవు సమాజంలో ఒక పొజిషన్లో ఉంటావు. లేకుంటే లేదు. ఒక ఆఫీస్లో కొడుకు జాబ్ చేస్తుండట. జాబ్ చేసేటప్పుడు డాడీని పిలిపించిందట. డాడీ నా ఆఫీస్కి రా, నాకు ఒక పెద్ద పోస్ట్లో ఉందని అన్నప్పుడు తండ్రి నా కొడుకు ఆఫీస్కి వెళ్ళి చూద్దామని వెళ్ళినప్పుడు సీట్ మీద కొడుకు కూర్చున్నాడు. తండ్రి ఆయన భుజం మీద చేయబెట్టి అడిగినట్ట, అరే నీకంటే పెద్ద ఎవర్రా, నీకెవరన్నా పెద్ద అంటే నీకంటే పెద్ద మనిషి ఎవరున్నారు అంటే అన్నాడంట, నేనే ఉన్నా డాడీ అన్నాడు. డాడీకి అర్థం కాలే, నేను ఇంత జాబ్ రాగానే అసలు నాకు కూడా మర్చిపోయినా, నేనే ఉన్నా డాడీ అంటున్నాడని కొంచెం నిరాశ అయిపోయిందంట. కొంచెం లేచి ముందు పోయి మళ్ళా అన్నాడు, అరే చెప్పరా వెళ్తున్నాను, ఎవరా పెద్దోళ్ళు అంటే ప్రపంచంలో ఎవర్రా పెద్దోళ్ళు, నీ లైఫ్లో ఎవర్రా పెద్దగంటే అప్పుడేమో నేనే అన్నాడంట. డాడీ ముందెళ్ళిన తర్వాత డాడీ నీవే అన్నాడంట. ఎందుకు అలా అంటున్నావంటే, డాడీ అప్పుడు నువ్వు వచ్చి నా భుజం మీద చేయి పెట్టావు, అప్పుడు నేనే పెద్దోడు, ఎందుకంటే నీ చెయ్యి నా పైన ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు నా చెయ్యి నా పైన లేదు, నువ్వు దూరంలో కాబట్టి నీవే పెద్ద. బోలే సమస్యకి కొద్దిసేపు విని మర్చిపోయేగా. సరే, ఇంకొక వర్షం మనం చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, సామెతల గ్రంథము 4:1. ఇక్కడ చూడండి, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. దేవుని నామస్తోత్రం కలుగుగాక. ఆమేన్. చాలా జ్ఞానమైన మాట ఇది. నా కుమారులారా, తల్లిదండ్రుల మాట వినండి. నేను ఏదైతే బోధిస్తున్నానో గమనించండి, తీసివేయకండి. అది మీకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మళ్ళీ ఒక మాట అంటున్నా, కింద చూడమ్మా. నా తండ్రికి నేను కుమారుడుగా నుండి నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడై ఉంటిని. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నా తండ్రికి నేను కుమారుడిగా తగ్గియ కొడుకుగా ఉన్నాను. నా తండ్రి చెప్పిన మాటకు నేను లోబడి ఉన్నాను. నా తండ్రి ఏదైతే చెప్పి నాకు పంపించిందో అది నేను పూర్తిగా చేశాను. మీరు చేస్తున్నారా? తల్లిదండ్రి మాట వింటున్నారా? తల్లిదండ్రులకు గౌరవిస్తున్నారా? తల్లిదండ్రికి సమయం ఇస్తున్నారా? తల్లిదండ్రులు కూర్చొని ఫోన్ చేస్తున్నారా? తల్లిదండ్రికి ఏమైనా తెచ్చి ఇస్తున్నారా? తల్లిదండ్రి గురించి ఆలోచన చేస్తున్నారా అంటే లేదు. నాకు అది కావాలని, నాకు ఇది కావాలని ఏమైనా చెయ్యి. నాకు ఏది అడిగితే అది కావాలా, ఏ బైక్ అడిగితే అది ఇప్పియాలి. నువ్వేమన్నా చెయ్యి, నాకు అవసరం. అప్పు చేసుకో, ఏమన్నా చెయ్యి, నాకు కావాలా. అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మీరు అలవాట్లు మానుకోవాలి. ఎందుకంటే ఈ మాటలతో ఇది భవిష్యత్తు బాగుపడాలి. కింద చూడండి,
తల్లి దృష్టికి ఆ. నేను సుకుమారుడనైన ఏక కుమారుడై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పెట్టుకొననిమ్ము. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా మంచి మాట రాయడం. కొంచెం కంటిన్యూ. నా ఆజ్ఞలను కైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. చాలా మంది తెలుసా, తల్లి తండ్రిలో మాట వినేవాడు బైబిల్ నుండి భూమి మీద బహుకాలము బ్రతికెదవు. ఎందుకంటే బ్లెస్సింగ్ అనేది ఈ జనరేషన్ కు చాలా తెలుగు. బ్లెస్సింగ్ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదము, మనిషి ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము, పెద్దవారి ఆశీర్వాదము, సంఘ కాపారి ఆశీర్వాదము, ఇవన్నీ మీరు ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అవి సంపాదించుకోవాలంటే మీలో దేవుని మాటలు నిండి ఉండాలి. మాట్లాడే పద్ధతి, ఇవన్నీ ఎలాగ వస్తాయంటే సడన్గా రావు. ఇవి 20 సంవత్సరం తర్వాత 30 రావు. ఇవి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలా, మీరు నేర్చుకోవాలి. మీ కొడుకు ఎంత జీతం ఉంది అంటే 2 లక్షలని గౌరవంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ కొడుకు ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి వారికి తిరగాలనేది ఈ జీతం కంటే అది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. పని విషయంలో ఇంకొక మాట చెప్పాను, రెస్పాన్స్ అనేది. ఈ రోజు పిల్లలకి ఇది మాట చెప్పి ముగిస్తారు. చెప్పాలంటే చాలా మంది సమయం అయిపోయింది, అన్నీ ఒకటేసారి చెప్పలేము. ఇది లాస్ట్. ఈ రోజు పిల్లలకి నేను చూస్తా, రెస్పాన్స్ అనేది లేదు. ఎవరికి ఒక బాధ్యత లేదు, ఎవరికి లేదు. బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఒక పని ఇచ్చినప్పుడు అది పూర్తిగా చేసి జవాబు ఇవ్వాలి. డాడీ ఇవో ఈ పనికి ఇచ్చావు, అయిపోయింది. యేసు ప్రభు అంటున్నారు, చనిపోకుండా ఒక సినిమాలో మాట్లాడారు, తండ్రి అప్పగించిన పని పూర్తిగా చేసిన, మౌనంగా ప్రాణం ఇచ్చిన, దెబ్బలు తిన్నా, ముఖం మీద ఉంచుకున్న, శిలువ మీద వేసిరు, ఎన్ని నానా విధమైన హింసల గురి అయినా కానీ నీవిచ్చిన పని నేను పూర్తి చేసిన. నువ్వు చేస్తున్నావా? తల్లిదండ్రులు ఇచ్చిన మాట వింటున్నావా? ఒకసారి 2 సార్లు అంటే నీకు కోపం వస్తుంది కదా, నేను చెయ్యను నువ్వు చేసుకో అంటున్నావా? అంటే సమాధానం అంటున్నారు. యూత్ కొంచెం గట్టిగా తల్లిదండ్రులు ఒక్కసారి 2 సారి ఏదైనా అన్నప్పుడు అరుస్తున్నారు. బీపీ ఎక్కువ అయిపోతుంది. మసాలాలు, బయట ఫుడ్ అవన్నీ తిని బీపీ పెరుగుతా ఉన్నది. ఇంకా ఏమీ చెయ్యలేదు, ఏమీ చూడలేదు. కానీ ఇప్పటి నుంచే గట్టిగా కళ్ళు పెద్ద పెద్దవి చేసి తల్లిదండ్రులు చూసే పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వారిని బైబిల్ అంటుంది, నీవు భూమి మీద బహుకాలము ఉండలేవు. నేను ఉంచాను నీకు. చాలా మంది చూసుకున్నాం, చిన్న ఏజ్లో ఎక్కడెక్కడో పడి చనిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడో ఎన్నో ఘటనలకు గురి అయిపోతారు. సహవాసం సరిగా లేక, బుద్ధి జ్ఞానం లేక, మంచి వారితో స్నేహం లేక, ఎక్కడెక్కడో ఎన్నో ప్రమాదాలకు గురి అవుతా ఉంటారు. ఒక కొడుకు పిక్నిక్ వెళ్ళినంట, వెళ్ళి మమ్మీ చెప్పినట, వద్దురా వెళ్ళకరా. లేదు మమ్మీ వెళ్తాను, వెళ్తా మా ఫ్రెండ్స్ వెళ్తా. దగ్గర వచ్చినట్ట బాగా పార్టీ చేసుకుని వస్తూ ఉన్నారు. మమ్మీ ఫోన్ చేస్తున్నాడు, మమ్మీ అర్ధగంటలో వస్తున్నా, వాటర్ హీటర్ బెడ్రూమ్లో హీటర్ వచ్చి స్నానం చేస్తా, వస్తున్నా మమ్మీ. కొద్దిసేపులో ఫోన్ వచ్చిందంట, అమ్మ మీ కొడుకు ఎగ్జామ్లో చనిపోయింది. ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి, వారి మనసు ఏమైపోవాలి? ఇన్ని రోజులు పెంచి పోషించి నేను ఏమైనా కథలు చెప్తున్నాను అంటున్నారా? ఇవి ఆలోచన చేస్తే భవిష్యత్తు బాగైతాయి,
ఒక చెవిటిని విని ఒక చెవిటిని వదిలేస్తే అసలు ఏమి కూడా మీకు ప్రయోజనం అనేది ఉండదు. అందుకే దేవుడు రెస్పాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ. నేను ఎక్కడైతే పిల్లలు చూస్తూ ఉంటానో నాకు కావలసిన వారు ఇప్పుడు వరకు నాకు ఒక్కడిద్దరు కూడా నాకు కనిపించలేదు. అంటే అన్ని విషయంలో చాలా మంది సంఘానికి వస్తారు. యూత్ ఏం చేయాలి? సంఘంలో వచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోతారు. కానీ మీ దృష్టి మొత్తం ఇక్కడ ఏమేం చేయాలా, ఏది ఫ్యాన్ ఉన్నాయా, లైట్ ఉన్నాయా, ఏం చేయాలనేది రెస్పాన్స్ అనేది లేదు. రావడం, కూర్చోవడం, సపోర్ట్ చేయడం, సేవకుల్ని సపోర్ట్ చేయడం, సంఘంలో ఏదో పని చేయడము లేనేం లేదు. అది కొందరికి ఉంటుంది. ఉన్నవారు దీవిస్తారు. ఒక ఆఫీస్లో ముగిస్తున్నారు, ఒక ఆఫీస్లో జాబ్ గురించి, ఎందుకంటే ఇది రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఒక అబ్బాయి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది చాలా మంచి మాట. తండ్రి కొడుకుని ఎప్పుడు కూడా ఇంట్లో బయటికి రాగానే ఫ్యాన్ పని చేయరా అంటుండట. అరే లైట్ పని చేయి, ఆ డోర్ పని చేయి, ఆ హాల్లో టీవీ పని చేయి. ఎప్పుడు తండ్రి ఇలాగే చెప్తూ ఉంటాడు కొడుకుని. బయటికి వెళ్తే టీవీ పని చేయి, కరెంట్ బిల్ వస్తుంది. ప్రతి తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఇది సామాన్యం కదా, కంపల్సరీగా ప్రతి ఇంట్లో. అరే ఫ్యాన్ పని చేయరా, బయట కూర్చున్న లైట్ పని చేయి. ఇది అలాగే ఆ డాడీ కొడుకుని బాగా అంటుండట. అరే మా డాడీ ఎంత టార్చర్ పెడతారా, మొత్తం మెంటలా మంచి అంటుండట. సరే అని ఒక జాబ్ ఇంటర్వ్యూ పోయినాను. ముగిస్తున్నాను, ఇదే లాస్ట్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ, 100 మంది ఉన్నారు. చూసాడు, అనుకున్నాడు నాకేం జాబ్ వస్తుంది, పెద్ద లైన్, నా నంబర్ ఎప్పుడు వస్తుంది అని అనుకుని సరిలే చూద్దామని లోపల పోతున్నాడు. ఇంకా ఎవరు కనిపించలేదు, ఆడ లైన్ లేదు. ఆ లైన్ ఎక్కడ ఉందంటే పెద్ద హాల్ కనిపించింది ఆయనకు. ఆ హాల్లో చూస్తే ఎవరు లేరు. అటుడు చూసిండు, ఒక ఆత్మ ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఇంకొక హాల్ దాటాల. ఆ హాల్లో లైట్లు, ఫ్యాన్లు ఓపెన్ ఉన్నాయి, మనుషులు ఎవరు లేరు. హాల్లో అడుగు పెట్టగానే లైట్ చూసినట్ట, ఫ్యాన్ చూసినట్ట, తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. తండ్రి ఎప్పుడే ఫ్యాన్ బంద్ చేయాలి, లైట్ బంద్ చేయాలి. చూసాడు, ఎవరు లేరు, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఆ లైట్లు, ఫ్యాన్ బంద్ చేసింది. ఇంకొక హాల్లో ఎంటర్ ఆడ ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. అక్కడ చూసి మనుషులు ఎవరు లేరని ఫ్యాన్ అన్ని బంద్ చేసింది. బంద్ చేసేసి లైన్లో నిలబడ్డాడు. చూసాడు, అబ్బాబా ఇంత పెద్ద లైన్ నాకేం వస్తుంది. లైన్లో నిలబడగానే అక్కడ ఆ బాస్ సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాడు. అందరు ఎంతమంది ఇంటర్వ్యూ వచ్చారో ప్రతి ఒక్కరు చూస్తాను కూర్చోడు. ఇంటర్వ్యూ ఏదంటే అదే ఇంటర్వ్యూ, రెస్పాన్స్ అనేది చూసిండు. ఫలానా మనిషిని పిలువన్నాడు. నేను ఇప్పుడే వచ్చినా ఎంతమంది లైన్ ఉన్నారు, నాకెందుకు పిలుస్తున్నాడు, బాబు నువ్వు రేపు జాబ్ వచ్చేసాడు సార్. అవన్నీ చూసుకున్నాడు, నువ్వు వచ్చేసేస్తావు అని షాక్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళాను, డాడీ నాకు ఇంట్లో జాబ్ వచ్చింది. ఎలాగ వచ్చింది అంటే ఇలాగ వచ్చింది అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? ఇది మన కథ అనుకుంటున్నాడా? రెస్పాన్స్ అనేది బాధ్యత చాలా ఇంపార్టెంట్. బాధ్యత లేనివాడు మూర్ఖుడు, బాధ్యత లేనివాడు జ్ఞానహీనుడు, బాధ్యత లేనివాడు అసలు మనిషే కాదు. బాధ్యత, రెస్పాన్స్. ఒక పని చెప్పినప్పుడు కంపల్సరిగా చేయాలి, చేసి చెప్పాలి. ఇగో నువ్వు ఇచ్చిన పని చేసిన మంచి కొడుకు అనిపించుకోవాలి, సమాజంలో మంచి వారికి అనిపించుకోవాలి. ఈ మాటలు ఎక్కడ దొరికాయి? చెప్పినా కూడా ఎవరు వినరు. అది నాకు కూడా తెలుసు, పైన దేవుడికి కూడా తెలుసు. అందుకే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఎవరిన్నారు ఈ మాట? ఎవరు? ఎన్నో చర్చలు ఉన్నాయి, పెద్ద సంఘాలు ఉన్నాయి, లాభము లేకపోతుంది. అందుకే భయపడుతుంది. మంచివారు ఒక్కరు లేరు, నాకు వెదికేవారు ఒక్కరు లేరు, అందరూ
చెడిపోయిన వారే బైబిల్ చూస్తాం. క్రియలు లేనివారు క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు అంటే క్రియలు ఉన్నవారే క్రైస్తవులు. సో ఈరోజు మీకు ప్రత్యేకంగా యూత్ ఎందుకు చెప్పాలనిపించిందంటే ఒక ఆలోచన వచ్చింది. మీకందరికీ ఒక మంచి జ్ఞానవంతులుగా చేయాలని, ఒక సేవకునిగా దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత. ఎప్పుడు కూడా ఒక సేవకుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు, వారి ప్రవర్తనలు చూస్తూ ఉంటారు. మీరు చాలామంది అనుకుంటారేమో మా గురించి ఏమీ తెలియాలని. చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు. నేను ఎలాంటి సేవకుడు అంటే నా గురించి నేను పెద్ద గొప్పగా చెప్పుకుంటలేను. ఈ రోజులో ఫోన్ 5G 6G వస్తున్నాయి కదా, నేను 10G 20 వచ్చినా కూడా మీకు ఒక సెకండ్లోనే గుర్తుపట్టే కదా సేవకుని నేను. మీరు అనుకుంటున్న వాక్యమే చెప్తాడు ఆయన, మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏడ ఉంటారు అనేది ప్రతి రిపోర్టు నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని చూసి సేవలో వచ్చినామని. దారెడు బైబిల్ తీసుకుని సేవలో వస్తే పెద్ద పట్టిపోయి ఉంటుందేమో, కానీ ఇదెంత ఎక్కడెక్కడ తిరిగినా కొన్ని సందర్భంలో నేను చెప్పలేకపోతాను, కానీ చెప్తే బాధపడతానని మీకు చూసి నేను సంతోషపడాలా, తల్లిదండ్రులు సంతోషపడాలా, మీరు సంఘంలో వాడబడాలా, సంఘంలో పని చేయాలా. ఇప్పటి నుంచే మీరు దేవుని మార్గంలో మీరు నడవాలా. మీకు చూసి మీ కన్న తల్లి తండ్రిలో సంతోషించాలి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీరందరూ